కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సీ రవికుమార్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా కొమరంభీం చౌరస్తా వద్ద సరైన పత్రాలు లేనివి, అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను అమర్చిన దాదాపు 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి ఉండాలని, అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను వాడకూడదని అన్నారు. సాయంత్రం సరైన పత్రాలు సమర్పించి లైసెన్సులను తీసేసిన వాహనాలను యజమానులకు అప్పగించారు. ఇక మద్యం తాగి లైసెన్సు, ఆర్సీ బుక్కు, హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర్వుల మేరకు జైనూరు మండల కేంద్రంలో ట్రాఫిక్ రిలేటెడ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా ఏవైతే నెంబర్ ప్లేట్లు లేదు సైలెన్సర్లు మోడిఫై చేసి వాహనాలను నడుపుతున్నారో అటు వాటిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్లు బండ్లకు అమర్చిన తర్వాత బండ్లు వదిలేస్తున్నారు. సో ఈ సందర్భంలో ప్రజలకు తెలియజేసేది ఏమనగా పోలీస్ శాఖ తరఫున ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలా. దానికి సంబంధించి హెల్మెట్లు ధరించి వాహనాలు నడపడం, లేదా చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడం, ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండానే వారి రోడ్లపైన వాహనాలు తిప్పే విధంగా చూసుకోవాలి. లేని పక్షంలో చలాన్లు విధించడంతో పాటు మళ్ళా ఎవరైతే ఇట్లా రిపీటెడ్గా ఇవి చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకు తరలించే వ్యవస్థ కావచ్చు, కోర్టులో ప్రొడ్యూస్ చేసే వ్యవస్థ కానీ ఉంటుంది. ఉత్తర్వుల మేరకు జైనూరు మండల కేంద్రంలో